ఓకే, అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? వెరీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే తీసి కొంచెం కష్టమైంది, అయినా మీరందరూ మీ శరీరాన్ని నల్లగొట్టుకొని చక్కగా దేవుని సన్నిధికి ప్రతిరోజు ఏ విధంగా దేవుడు సాయం చేస్తున్నారు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న మా ప్రియులైన మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి మన సంఘాల్లో ఉన్నటువంటి వారు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ఉదయకాలమే దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి, మన వెల్లటూరు నుంచి కూడా చక్కగా బిడ్డలందరూ పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి 2 పాటలు పాడుకొని ఇప్పుడు వరకు దాని తర్వాత దేవుని వాక్యాన్ని విని కొంచెం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మనం అంతగానో దేవుడికి వందనాలు చెల్లించాలి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఈ బైబిల్స్ తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరచ్చలు నెరవేర్చరు. మీరు ఆత్మచేత నడిపించబడిన వారైన ఎడల, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, ఐదు ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. మనం ఆత్మను అనుసరించి జీవించి వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి మన ప్రతిరోజు దైనందికమైనటువంటి జీవితం, ఎవ్రీడే వాక్ విత్ ద లార్డ్ ఎలా ఉండాలి, ప్రతిరోజు ఎలా నడుచుకోవాలి మనం అనే విషయాన్ని ఇక్కడ మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రతిరోజు మనం 16వ వచనముల ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకునుడి. సో దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటంటే వాక్ బై ద స్పిరిట్ ఎవ్రీ డే, ఇట్స్ నాట్ ద వన్స్ ఇన్ అ వైల్. నిన్న ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, పెద్ద సభ పెట్టి జనం 3 మంది వచ్చారు, కానీ చెప్పే వాక్యం ఎలా ఉందనంటే వాక్యానుసారం ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అని అంటే ఇది 1 టైం ఈవెంట్ ఏమో అనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రజలకు కూడా ఎలా చెప్తారంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళుగా ఉంటే శరీరేచ్ఛలు చెయ్యరు అని చెప్తూ మనం ఇవన్నీ మానేసేయాలా. ఇది ఎవ్రీడే వాక్ అనే విషయాన్ని ప్రజలకు బోధించలేకపోతాం. ఇది మనం చనిపోయేంత వరకు ఇలా నడుచుకోవాలి మనం. ఇది ఒకసారి విషయం కాదు. అందుకనే ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి పనులు. ప్రతిరోజు, ఆల్వేస్, ఎవ్రీడే యూ హ్యావ్ టు వాక్ బై ద స్పిరిట్. అప్పుడు మనకి ఆశీర్వాదం ఏంటంటే అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అది అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు, క్లియర్గా రాస్తుంది. మీరు వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ గ్రాటిఫై ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు అంటే ఎవ్రీడే వాక్ గురించి మాట్లాడుతున్నాం. వన్స్ ఇన్ వైల్ కాదు, అయిపోయిన విషయం కాదు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద ఈ విషయాన్ని మనం ప్రజలకు అర్థం చేయించాలి ఒక సేవకుడుగా. మరి ఇదేదో ఒకసారి జరిగిపోయిన ఈవెంట్లా మాట్లాడుతున్నాం. ఎవ్రీడే, ఏ రోజైతే నువ్వు ఆత్మానుసారంగా నడవో, ఏ రోజైతే దేవుడు నీకు పెట్టినటువంటి పరిశుద్ధ ఆత్ముడు చెప్పిన ప్రకారం నడవో, ఆ రోజు నువ్వు శరీరేచ్ఛలు నెరవేర్చే అవకాశం ఉంది.
ఆ రోజు శరీర హెచ్చలు నీ మీద డామినేట్ చేసే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి ప్రార్థనలో మొదటిది నిన్న దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం, శోధనలో ప్రవేశించకుండా ఉండేలాగా ప్రార్థన చేసుకో. సో అది వన్ డే ఈవెంట్ కాదు, అది ఎవ్రీ డే మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. ఎవ్రీ డే దుష్టుడి నుంచి తప్పించమని ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు? టిల్ జీసస్ కమ్స్, యేసు ప్రభు వచ్చేంత వరకు, టిల్ యూ డై, నువ్వు చచ్చిపోయేంత వరకు. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ వన్ డే ఈవెంట్ కాదు అది. ఏదో ఒకరోజు నేను శోధనలో పడిపోకుండా ప్రార్థన చేసుకుంటున్నాను, లేదా ఇంతకుముందు నేను ప్రార్థన చేసుకున్నాను, రక్షించబడినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ఏ రోజు నువ్వు ప్రార్థన చేసుకోవో ఆ రోజు నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. సో అది చక్కగా ఇంతమంది జనం వస్తారు, కానీ చెప్పడం రాకపోతే ఏదో సోది వేసేసుకొని, జోకులు వేసుకొని, రోకు మాటలు చెప్పుకొని, ఎందుకు నిన్ను సేవకుడిగా పెట్టాడో అర్థం అవ్వట్లేదు. అంటే సైతాను మనుషుల్ని ఏ రకంగా వాడుకుతున్నాడంటే సత్యాన్ని ప్రజలకి అర్థం అవ్వాలంటే చెప్పలేకపోతున్నారు. దట్స్ అ ప్రాబ్లం. సో వాళ్ళకి ఏమర్థమైద్ది? ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైద్ది అంటే, నేను శరీర కార్యాలు నాకు టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఎలాగ వస్తున్నాయి, నేను దేవుని బిడ్డని కాదా, మరి నేను ఆత్మానుసారంగా నడవట్లేదా, ప్రేరేపణ వస్తుంది. కొన్నికాలకి మనం చెప్పగలగాలి ఏమైనానంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఆత్మానుసారంగా నడిచేవారుగా జీవిస్తే వారు శరీర క్రియలు చేయరు. ఆత్మానుసారంగా నడిచినప్పుడు మన శరీరాన్ని జయించగలుగుతాం. అది ఎప్పుడు జయిస్తావు? నీ శరీర క్రియలు చేయకుండా, శరీర అనుసారంగా నడవకుండా, శరీర ఏచ్చలను నెరవేర్చకుండా ఏ రోజైతే నువ్వు స్పిరిట్కి కంట్రోల్ ఇస్తావు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్ముడు అవకాశం ఇస్తేనే కదా. అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు నీతో. ఆయన మాట్లాడినప్పుడు, ఆయన చెప్పిన దానికి నువ్వు లోబడినప్పుడు, అధికారం చూపించినప్పుడు, ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు, దెన్ హీ కెన్ స్పీక్. అర్థమైందా? ఇప్పుడు నా మైండ్ చెప్పింది దానికి నువ్వు నోరు మూసుకొని ఉండమని. ఇఫ్ మై మైండ్ ఈస్ టెలింగ్ మీ టు షట్ మై మౌత్, నా మైండ్ ఇస్తే సలహా. ఇప్పుడు నా నోరు మాట్లాడుతున్నా, పెదవులు ఊగుతున్నాయంటే, సో నా మౌత్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతున్నప్పుడు మాట్లాడలేదు. సో నా మైండ్ ఏ పనైనా ఇప్పుడు చెయ్యాల పైకి లేచిందన్నా కూడా ఇట్ ఈస్ ద సజెషన్ ఫ్రమ్ దట్ మైండ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో ఆ మైండ్ మనం కంట్రోల్ ఇవ్వాలి. ఏమనంటే, ఈ రోజు నుంచి ప్రభువా ఇదిగో నీ ఆత్మ నాలో ఉంచారు, పరిశుద్ధాత్మని, ఆయన చెప్పినట్టు నేను నడుస్తా, అప్పుడు నేను శరీర హెచ్చలు నెరవేర్చను. వాక్ అని అంటే అర్థం ఏంటంటే, నడవడం అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్ టెన్స్. ఇది అంటే కంటిన్యూ. అక్కడ రాసి నేను చెప్పిన ఆత్మానుసారంగా నడుచు కొనుడి అని ఉంది కదా. నడుచు కొనుడి అంటే ఏంటి అర్థం? ఇలా ప్రతిరోజు నడుచుకోవాలి. అది తెలియట్లేదు మన వాళ్ళకి, అర్థం అవ్వట్లేదు పాస్టర్లకి. సో విశ్వాసులకు ఇంకేం అర్థమవుతుంది? ఇది ఒక్కసారి జరిగిపోయిన విషయం కాదు. ఇట్స్ ఎ కంటిన్యూ టెన్స్, కంటిన్యూస్గా. ఇది మనకి హ్యాబిట్ అయిపోవాలి. ఇట్స్ ఎ హ్యాబిచువల్ యాక్షన్ అంటారు. హ్యాబిచువల్ యాక్షన్ అంటే హ్యాబిట్ అయిపోయింది. పొద్దున్న లెగిస్తాం, మొహం కడుక్కుంటాం. నేను సంవత్సరానికి ఒకసారి మొహం కడుక్కుంటానంటే, నేను క్రిస్మస్కి ఒకసారి మొహం కడుక్కుంటానంటే, వారానికి ఒకసారి మొహం కడుక్కుంటానంటే, ఇక మిగతా రోజుల నుంచి దుర్వాసన వస్తుంది నీ నోట్లో నుంచి. మనం పడుకున్నప్పుడు మన లాలాజలం మన నోట్లోనే ఉండిపోద్ది, అందుకని వాసన వస్తుంది. ఎందుకంటే మనం తిరిగిన భోజనం, అందుకని భోజనం చేసిన వెంటనే మనం భోజనం చేసిన గంట తర్వాత అయినా పడుకునే ముందు, బిఫోర్ యూ గో టు బెడ్, ఇట్స్ బెటర్ యూ వాష్ యువర్ టీత్. ఒకసారి పళ్ళు తోముకొని పడుకోవడం. అందుకని 2 times మనం బ్రష్ చేయాలి, పడుకునే ముందు, పడుకొని లేచిన తర్వాత. వెరీ ఇంపార్టెంట్. నాకు కొంతమంది ఉంటారు ఏకంగా, నాకు ఫారినర్స్, నాకు తెలిసిన వాళ్ళు ప్రతి మీల్ తర్వాత కూడా, ఎందుకంటే ఆ మీల్ మనం తిన్నాయి ఆ రంధ్రాల్లోని ఆ లోపల పళ్ళు కొంతమంది తినేసిన తర్వాత కూడా పొక్కలించరు. అంటే పళ్ళుని చాక పొక్కలించి 2-3 సార్లు వాష్ చేయకపోతే నీ నోరులో ఆ ఇన్ఫెక్షన్స్. అందుకనే అంటే ఎవ్రీ డే, ఇంకా కొంతమంది చెప్పాను నేను, ఎవ్రీ మీల్ తర్వాత, అంటే ఆ డే కంటిన్యూ టెన్స్. ఇట్స్ హ్యాబిచువల్ యాక్షన్. నడుచు కొనుడి క్లియర్గా ఉంది. మీరు ఎలా నడుచుకోవాలా? ఆత్మానుసారం. ఎవరి ఆత్మ? అండ్ దిస్ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఆత్మానుసారంగా నడుచుకోండి. ఈ హోలీ స్పిరిట్ ఎవరిలో ఉంచారు? రక్షించబడిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకు? మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు. మనం చదివాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో, దట్ ఈస్ హౌ యూ గాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో
మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడదు. దట్స్ హౌ యు గాట్. ఆ రోజు విశ్వసించినప్పుడు దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే ద హోలీ స్పిరిట్. సో గాడ్ ఈజ్ నౌ లివింగ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు. సో నీలో నివసిస్తున్నటువంటి దేవుడిని నువ్వు అధికారం ఇవ్వాలి. అదే మాట గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చూసాం, అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టను, సిలువ వేయబడినట్లుగా యేసు క్రీస్తు మీరు కనులేదట ప్రదర్శింపడం కదా, ఇది మాత్రమే వల్ల తెలుసుకొని కోరుచున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మ పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? ఆత్మను ఎలా పొందుకున్నారు మీరు? క్లియర్ అండర్స్టాండింగ్. వినడం బట్టి, దేవుని వాక్యం వినడం బట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. ఈ మాట ఇంకా తేట తెల్లంగా 13వ వచనంలో కనపడదు. అదే అధ్యాయంలో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకి లభించినట్లు. చూసారా, ఆత్మ ఎలా పొందుకున్నాం అంటే విశ్వాసం వల్ల. ఇప్పుడు ఆత్మకి గలతీయులకు రాసిన పత్రికలో మనం చదివితే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. దేవుడు మీలో పెట్టినటువంటి ఆత్మను ఎందుకు పెట్టాడంటే ఆయన మీతో మాట్లాడినట్టు మీరు చేయండి, ఆయన మీతో చెప్పినట్టు మీరు చేయండి. అది సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఆత్మానుసారంగా ఎప్పుడు నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఎప్పుడు నడుచుకోవాలి? ఎవ్రీ డే, ప్రతిరోజు. వాక్, నడవడం, నడుచుకొనుడి అని అంటే హెబిచువల్గా ఉండాలి, హ్యాబిట్ అయిపోవాలి. అది పొద్దున లేచి ఎలా పలుతుంటాం అలాగా పొద్దున లెగ్గని ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా ఈరోజు నా శరీరానుసారంగా కాక ఆత్మానుసారం మీకు అధికారం ఇవ్వడానికి నాకు సహాయం చేయండి. అది ఇట్స్ ఎ కంటిన్యూల్ హ్యాబిచువల్ యాక్షన్. అంటే అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటి? డైలీ, ప్రతిరోజు యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుడు మీద, దేవుని ఆత్మ మీద నువ్వు ఆధారపడుతున్నావు అని అర్థం. ఎందుకని? ప్రభువా నీ మీద నేను ఆధారపడకుండా నా సొంత శక్తి ద్వారా నేను చేస్తే ఐ విల్ బి ఫెయిల్యూర్. ఎనీ డే ఇఫ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు హెల్ప్ మీ, ఏ రోజైతే నేను అడగట్లేదో నీకు సహాయం కొరకు, ఇవాళ మీరు అడగట్లా. వాళ్ళు శారీరక క్రియలు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ మీరు అడగట్లా. ప్రభువా నేను ఆత్మ చెత్త సదానం అంతా అడుగుతాం, మనం లోక సంబంధమైన అన్నీ అడుగుతాం, ఇవన్నీ కావాల్సిన శారీరకమైన కోరికలన్నీ అడుగుతాం, మన నీడ్స్ అన్ని అడుగుతాం. మంచిది అడగాలి. ఎందుకనంటే బికాస్ మీకు కావాల్సిన డైలీ ఫుడ్ గురించో, భోజనం గురించో, అవసరాల గురించో, డబ్బు గురించో, ఆరోగ్యం గురించో, రాకపోకల గురించో, వ్యాపారం గురించో, ఎవ్రీథింగ్ యూ ఆస్క్. బట్ డోంట్ ఫర్గెట్, మర్చిపోకండి, యు ఆర్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం కొరకు, నీ డిపెండెన్స్, నీ ఆధారం ప్రభువా ఎవ్రీ డే. సో అప్పుడు మనకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు ఈ శారీరకమైన కోరికల మీద మనల్ని ప్రివెంట్ చేయడానికి, కాపాడడానికి, అడ్డుపడడానికి. అది నేను చెప్పినదే మనకు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చాలి. ఒక్క వచనం గురించి ఇంతసేపు నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను అంటే దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్. నడుచుకొనుడి, మరలా చేద్దాం, నడుచుకొనుడి. వన్ డే కాదు, కంటిన్యూ టిల్ యూ డై, అలా నడుచుకోవాలి. ఎవ్రీ డే ప్రే ఫర్ ద హెల్ప్ ఫర్ ద హోలీ స్పిరిట్. అది 17వ వచనంలో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరంకు విరోధంగా అపేక్షించి. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది, ఫ్లెష్కి స్పిరిట్కి కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆత్మకి శరీరానికి దెబ్బలాట ఉంది. అంటే అర్థం ఇక్కడ ఫ్లెష్ అంటే అర్థం ఏంటి? శరీరం అంటే ఏంటి? శరీరం అంటే మన ఫిజికల్ బాడీ, మన శారీరకమైనటువంటి శరీరం. చూసారా? అంటే అర్థం ఏంటి శారీరకమైన అంటే? ఫిజికల్ బాడీ అంటే ఈ శరీరం శారీరకమైనటువంటి కోరికలు కలిగి ఉంది, సిన్ఫుల్ నేచర్ ఉంది. ఆ సిన్ఫుల్ నేచర్ ఉండడం వల్ల శరీరమునకును ఆత్మకును విరోధంగా అపేక్షించి, ఇవి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి.
గనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అది మనం చేయాలనుకునే మనం చేయలేకపోతున్నాం. అందుకని ఇలా జీవించలేకపోతున్నాం. ఎందుకనంటే స్పిరిట్కి మనం కంట్రోల్ ఇవ్వడంలా. ఆత్మ మనకి పరిశుద్ధంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మీద ఆధారపడతామో మనకి పరిశుద్ధమైన కోరికలు వస్తాయి, పరిశుద్ధమైన వాంఛలు వస్తాయి, ఆత్మని సంతోషపెట్టే, దేవుణ్ణి సంతోషపెట్టే డిజైర్స్ వస్తాయి. ఇది తప్పక అని ఉంటుందండి. మన శరీర కోరికలకి, శరీర నేచర్కి ఆపోజిట్. ఇది ఎప్పుడు కూడా ఇన్నర్ స్ట్రగల్, మన లోపల ఉన్నటువంటి స్ట్రగల్. ఇది ప్రతి విశ్వాసికి జరిగే విషయం. ఇది ఒకప్పుడు జరిగే విషయం కాదు. ఎవ్రీ డే, ఈవెన్ దో యు ఆర్ గ్రోయింగ్, నువ్వు ఎదిగిపోతున్నా, ఈవెన్ దో యువర్ అ పాస్టర్, ఈవెన్ దో యువర్ బిషప్, ఈవెన్ దో యువర్ ఎవాంజలిస్ట్, ఈవెన్ దో యువర్ అ టీచర్, ఈవెన్ దో యువర్ బిలీవర్, నో మ్యాటర్ హూ యు ఆర్, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, నువ్వు విశ్వాసి అయితే, పాస్టర్ విశ్వాసేగా, బిషప్ విశ్వాసేగా, రక్షకుడు విశ్వాసం లేకుండా నువ్వు ఆ స్టైల్లోకి వెళ్ళలేవు. సో ప్రతి విశ్వాసికి స్ట్రగల్ ఉంటుంది. ప్రతి స్ట్రగల్ అంటే ఫైట్. ఈ ఫైట్ ఉండాలి. ఈ యుద్ధం బ్యాటిల్. ఇది వన్ టైం బ్యాటిల్ కాదు, ఎవ్రీడే బ్యాటిల్. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. ఎందుకంటే మనం ఫిజికల్ బాడీతో బ్రతుకుతున్నాం కనుక ఈ ఫిజికల్ బాడీకి ఉన్నటువంటి డిజైర్స్ నువ్వు గ్రాటిఫై చేయకుండా ఉండాలంటే యూ నీడ్ గాడ్స్ హెల్ప్. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది 18వ వచనం, మీరు ఆత్మచేత నడిపించబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అది అంటే అర్థం ఏంటి? మీరు ధర్మశాస్త్రం కింద లేరు అని అర్థం. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడ్డారో మీరు ధర్మశాస్త్రం కింద లేరు అంటే అర్థం ఏంటండి? ధర్మశాస్త్రం అంటే నువ్వు ఇలా చేయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్పుడు నువ్వు ఇలా ఉంటావు. మనం అలా చేయలేం. అందుకనే మనకి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. శాల్వేషన్ అనేది బహుమానం, దేవుడు మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. అది మనం ఇలా చేస్తేనే సంపాదించుకోవాల్సింది దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. శాల్వేషన్ అనేది, రక్షణ అనేది ఉచితంగా మనకి ఇచ్చాడు. కానీ నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నాయి. నీతిమంతుడు అవ్వాలి, ఇలా బ్రతికితే నువ్వు నీతిమంతుడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను ఉచితంగా నీతిమంతుడు చేశాను. నువ్వు ఇప్పుడు నీతిమంతురాలివి. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆత్మానుసారంగా నడవడం. సో ఆత్మానుసారంగా నడిస్తే ధర్మశాస్త్రం కింద లేవు అని అంటే అర్థం ఏంటంటే వాక్యం మనకు అక్కర్లేదని కాదు అక్కడ అర్థం. ధర్మశాస్త్రం వేరు. ధర్మశాస్త్రం అంటే నువ్వు ఇలా చేస్తే నీతిమంతుడు అవుతావు. అంటే మన స్వనీతి వల్ల మనం నీతిమంతులం కాలేం. ధర్మశాస్త్రం మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ధర్మశాస్త్రం మనం నీతిమంతులుగా చేయలేదు. ఉదాహరణ చెప్పాలంటే ధర్మశాస్త్రం అంటే ఒక అద్దం అంటే ఏంటి? మిర్రర్ అవసరమా లేదా? అవసరం. కానీ మిర్రర్ ఏం చేస్తుంది? ఇంతకీ చూపిస్తుంది అంతే. ఇదిగో నువ్వు ఎలాగున్నావో చూపిస్తుంది అంతే. మిర్రర్లో చూసుకుంటే మీ ముఖం మీద ఉన్న మచ్చ కనబడుతుంది, మీ శివుడి కనబడుతుంది, మీకున్న పాసి కనబడుతుంది, లేకపోతే మీకున్న పుసి కనబడుతుంది తీసుకోవడానికి. కానీ ఎంతమంది పుసులు కానీ, ఎంతమంది శివుడు కానీ, ఎంతమంది మచ్చలు కానీ అద్దం తీసింది? అద్దం చూపిస్తుంది. ఇవాళ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మన పాపాన్ని చూపిస్తుంది. కానీ ధర్మశాస్త్రం మన పాపం నుంచి మనం తుడిచి ఇలా చేయి. కానీ పుసి తీసుకున్నంత ఈజీ కాదు పాపం తీసేసుకోవడం, మన వల్ల కాదు అది. కనుకనే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మన పాపాన్ని అంతా తీసి, నువ్వేం చేయి, జస్ట్ బిలీవ్, నన్ను విశ్వసించు, నువ్వు నీతిమంతుడు అయిపోతావు. సో అలా దేవుడు మనల్ని నీతిమంతుడు చేశాడు కనుక మనం ధర్మశాస్త్రం కింద లేం. అది అర్థం. అంత ధర్మశాస్త్రం కింద లేమంటే మనం బైబిల్ చదవక్కర్లేదని కాదు అక్కడ అర్థం. ధర్మశాస్త్రం కింద లేవు, ఎందుకంటే మనం ఆత్మచేత నడిపించబడినటువంటి వారు దేవుని మాటకు విధేయత చూపిస్తాం. ఎప్పుడైతే మనం యూ వాక్ బై ద స్పిరిట్ యూ బీ ఒబీడియన్స్, దేవుని మాటకు విధేయత చూపిస్తాం. అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టు భయంతో కాదు, దేవుడి మీద ఉన్న ప్రేమతో, ఆ మోటివేషన్ ఆఫ్ లవ్ యు ఒబే. అది ఎందుకు నువ్వు విధేయత చూపిస్తున్నావు? బికాస్ యూ లవ్ గాడ్. ఆ భయంతో కాదు,
ఇలా చేయకపోతే ఇలా నాశనం అయిపోతావు, నష్టపోతావని కాదు అది. సో ఈ 3 వచనాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? వాక్ బై స్పిరిట్ ఎవ్రీ డే, ప్రతిరోజు నడుచుకొనుడి. కొనుడి మర్చిపోకండి ఎప్పుడు. ఎవ్రీ డే నడుచుకొనుడి. చచ్చిపోయేంత వరకు నడుచుకోవాలి, ప్రభు రాకడ వచ్చే వరకు నడుచుకోవాలి. అది బాగా అర్థం చేసుకో. ఇప్పుడు మనకి శరీరం చేసే పనులు ఏంటో చూపిస్తున్నాడు వాళ్ళ. మనకి చూస్తే 19వ వచనం నుంచి మనం 21వ వచనం వరకు 19, 20, 21 శరీరం చేసే పనులు చూపిస్తున్నాడు. అవి ఒకసారి మనం పరిశీలన చేసుకో. చూసారా, శరీరం చేసే పనులు ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. ఎప్పుడు, ఒకప్పుడు కాదు, ఎవ్రీ డే మనం చేయాలి. ఎవ్రీ డే చేసేస్తున్నాం. చేయకుండా ఉండాలి అని అంటే ఎవ్రీడే ఏముండాలి మనకి? స్పిరిట్, ఆత్మతో నడిపింపు ఉంటేనే మనం ఇవన్నీ ఓడించగలం. ప్రతిరోజు ఓడించగలం, ఒకరోజు ఓడించడం కాదు. అందుకని ఇవన్నీ మనలో ఇంకా ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటాయి? చచ్చిపోయే వరకు ఉంటాయి. ప్రతిరోజు ఇవి నేను డామినేట్ చేస్తాయి. అందుకనే శరీరానికి ఆత్మకి ఫైట్. ఈ ఫైట్లో నువ్వు గెలవాలి అని అంటే యూ నీడ్ గాడ్స్ హెల్ప్. దేవుడి సహాయం కావాలి. నీ హెల్ప్, నీ సహాయం ద్వారా. అందుకు పరిశుద్ధాత్మ. అంతేగాని పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన దేవుడు ఎగరడానికి కాదు. కొంతమంది ఎగరడమే అనుకుంటారు. పరిశుద్ధాత్మ రావడం, మోమో చప్పట్లు కొట్టడం, ఈ బుర్రలేని ప్రసంగాలు ఇవన్నీ. పరిశుద్ధాత్ముడు ఇచ్చింది మెయిన్ హెల్ప్ ఇది. దేవుడు మనకి ఇచ్చినటువంటి, దేవుడు మనకి ఎందుకు ఇవ్వబడ్డాడు అని అంటే నువ్వు ఒంటరుడు కాదు. యు గాట్ అ హెల్ప్ సో దాట్ యు డోంట్ డూ. మీకు గమనించారా? ఒక ఉదాహరణ చెప్తా, మీకు అర్థం అవ్వడం. ఇప్పుడు మీకు ఆల్వేస్ సిగరెట్ తాగాలో, మందు తాగాలో, వ్యభిచారం చేయాలో, పాపం చేయాలో కదా, ఏదో ప్రేరేపణ, మందు తాగాలో, సమ్ ప్రేరేపణ. ఎవ్రీడే మీరు ప్రేరేపణ వస్తున్నప్పుడు మీరు దేవుడి సహాయం అడిగారు. అవ్వా, నేను ప్రతిరోజు మంచిగా ఉండాలనుకుంటున్నాను, కానీ అటు వెళ్ళగానే నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? మందు తాగరా, సిగరెట్ తాగరా కదా, ఆ అమ్మాయి దగ్గరికి రారా, ఇది రారా, పట్టిపోతున్నారు చెత్తానం చేయడానికి, బూతులాడరా. ప్రభువా నాకు సాయం చేయమని అడిగాను. అర్థమైందా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? నీకు సాయం చేయడానికే నీకు నేనేమి ఇచ్చాను? పరిశుద్ధాత్మని ఇచ్చాను అని. ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మంచి ఫ్రెండ్ నీతో పాటు ఉన్నాడు. ఎప్పటి వరకు నీతో ఉన్నాడు? నువ్వు చనిపోయేంత వరకు నీతో. ఇప్పుడు చూడు, ఎవ్రీడే నువ్వు బయలుదేరి వెళ్తున్నావు, నీకు దేవుడు సాయం అడిగావు. ఎవ్రీడే అడగగానే నీకు ఫ్రెండ్ని ఇస్తున్నాడు. ఆ ఫ్రెండ్ నీ చేయి పట్టుకొని నీతో పాటు వస్తున్నాడు. నిజంగానే ఫ్రెండ్. ఉదాహరణ అనుకో, ఇప్పుడు నీతో పాటు ఉన్నవాడికి ఇప్పుడు మందు షాప్కి వెళ్తా, నీ ఫ్రెండ్ అంటే డే అటు చూస్తున్నావేంటి, పద ఇటు పద. నీ ఫ్రెండ్ నీతో ఉన్నాడు కాబట్టి నీ ఫ్రెండ్ ఏం చేస్తాడు? తప్పు చేయించకుండా, ఆ అమ్మాయి ప్రేరేపణ వద్దు. నీతో పాటు నీ ఫ్రెండ్ ఉన్నంత కాలం నీకు ప్రాబ్లం లేదు. నువ్వు ఒకరోజు ఏం చేసావు? ఈయన మరీ అంతమాట నాతో వచ్చేస్తున్నాడు, మా పని చేయడానికి ఏ పనికి అవ్వట్లేదని చెప్పి ఒకరోజు ఏం చేసావు? హెల్ప్ అడగల. ఒకరోజు ఏం చేసావు? హెల్ప్ అడగల. అప్పుడు ఏమైంది? కాదు, మీరు చెప్పాలి ఇలాగా, నువ్వు ఒక్కడవే వెళ్ళావు. అది నీ తోడుండే నీ ఫ్రెండ్ ఉండడం వల్ల నీకు ఆ పని చేయకుండా ప్రతిసారి నేను వద్దు, ఇటు అటకాయించి ఇటు పద, అటు చూస్తున్నాడు ఇటు పద, అమ్మది వద్దు. ఒకవేళ నువ్వు సిగరెట్ షాప్కి వెళ్ళి సిగరెట్ కొనుక్కున్నా నీ ఫ్రెండ్ ఆ సిగరెట్ ప్యాకెట్ సిగరెట్ తీసి బయట పాడేసాడు. నీ పక్కనే ఉన్నాడు, నీ పక్కన. చెప్పు, తెలియట్లేదు నీకు? ప్రతిసారి అంటే నువ్వే పాడేస్తున్నావు అప్పుడు, కానీ నీ ఫ్రెండ్ పాడేస్తున్నట్టు నీకు, ఎందుకంటే నీతో పాటు ఉన్నాడు. అది పరిశుద్ధాత్ముడు. ఎవ్రీ డే యూ ఆస్క్ ఫర్ గాడ్స్ హెల్ప్. ఎవ్రీ డే నీతో ఉంటాడు. ఏ రోజైతే నువ్వు అడగకో నువ్వు ఒంటరోడు అయిపోయావు, నీకు తోడు లేడు. నీ ఒంటరోడు అయిపోయినప్పుడు నువ్వు ఈజీగా పడిపోయే ప్రమాదం ఉందా లేదా? అది అది ప్రాబ్లం. అందుకనే ప్రతిరోజు నీ సహాయం ఎవరు?
ఆత్మానుసారంగా నడవండి అంటే టేక్ యువర్ ఫ్రెండ్ స్పిరిట్ విత్ యూ. ఆయన ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు ఆయన. నీ బయట కనబడకపోవచ్చు, బట్ ఈ గాడ్ ఈజ్ విత్ యూ. హూ ఇస్ ద స్పిరిట్? స్పిరిట్ ఇస్ గాడ్. గాడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు అధికారం ఇవ్వట్లేదు అంతే. నువ్వు ఆల్రెడీ పొందుకున్నావు. ఎప్పుడు పొందుకున్నావు? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు విశ్వసించినప్పుడు, సత్యవాక్యం విన్నప్పుడు, రక్షణ సువార్త విన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేసావు? ఆ పరిశుద్ధాత్మను ఉంచావు. ఆయనకి ఏం చేయట్లేదు, నువ్వు అధికారం. ఆయన కూడా తీసుకెళ్ళాలి నువ్వు. అప్పుడే నువ్వు శారీరక క్రియలు చేయవు, శరీరానుసారంగా నడవు. లేకపోతే నీలో ఏమేమి ఉంటాయో చూడండి. శరీర కార్యాలు ఏమనగా ఏంటిది? జారత్వం, అపవిత్రత, కాముకత్వం ఉన్నాయా? ఈ శారీరకమైన కోరిక ఎప్పుడు వచ్చినాయి? ఒకప్పుడా? ఎప్పుడునా? ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఎవ్రీ డే నువ్వు జయించాలి. అది చెప్పట్లా ఒకప్పుడు నాడా. ఇప్పుడు ఏదో పెద్ద పరిస్థితులు అయిపోయాం కనుక ఇప్పుడు మనకేదో సాధన రాదన్నట్టు. ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు టెల్ ద పీపుల్. అది చెప్పాలి. శరీర క్రియలు ఇవి అవి ఎవ్రీడే ఉంటాయి నీకు. నువ్వు ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు జయించాలి. అప్పుడు ప్రతిరోజు నీకు సహాయం కావాలి. అది ఏంటయ్యి? చారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, మంత్రప్రయోగాలు, శరీర కోరికలు, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం. చూసారా? కక్షలు, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచని. అంత క్లియర్గా ఉందో చూడండి. ఇది చేయువారు అంటే అర్థం ఏంటి? ఇది చేయకుండా మనం ఉండాలి. ఇది చేసేవారు, ఇవన్నీ ఉండేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రం. మరి మీలో ఎంతమందిలో ఇంకా క్రోధం లేదు, ఇంత కోపం లేదా, కలహం లేదా, మత్సరం లేదా, ద్వేషం లేదా, కక్షలు లేవా, భేదాలు లేవా? ఈ అందరిలో ఉన్నాయి కదా. మరి ప్రతిరోజు నువ్వేం చేయాలా? జయించాలి. ఇవన్నీ చేస్తున్నావా? లేక ఆత్మ అధికారం ఇస్తే కలిగే ఆశీర్వాదాలు నువ్వు చేస్తున్నావా? అది చూసారా 22లో కనబడుతుంది. 22లో ఏంటి? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ఇవి ఎవరిలో కనబడతాయి? ఆత్మానుసారంగా ఉండేవాళ్ళు. అంటే ఏంటి? ఇందా చదువుకున్నాం 16 వచనం, మీరు ఆత్మానుసారంగా నడవండి. ఎప్పుడు నడిస్తే? అది ప్రతిరోజు ఈ కనబడతాయి. ప్రతిరోజు నడిస్తే ప్రతిరోజు ఫలం కనబడుతుంది. అంతేగాని ప్రతిరోజులో ఏ రోజు నువ్వు నడవకపోయినా ఆత్మానుసారంగా నీలో ఏ ఫలం కనబడుతుంది? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం. ఇల్లో కంటిన్యూ నువ్వు చేస్తే రిజల్ట్ ఏంటి? నువ్వు యు విల్ నాట్ గో టు హెవెన్. నువ్వు రక్షించబడినోడు కాదు. ఎందుకంటే నీలో స్పిరిట్ ఆఫ్ గాడ్ లేడు మాట. ఉంటే నీలో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో ఎవరు గెలుస్తున్నారు? అది. సో దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా 19 నుంచి 21 వరకు చేసేవాళ్ళు, ఇది వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరం చేసే ఫలాలు, శరీరం ఇచ్చే ఫలం, శరీరం వల్ల వచ్చే ఫలం. ఇది మన సిన్ఫుల్ నేచర్, ఇది మనకున్న పాపభరితమైనటువంటి జీవితం. కనుక ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఓడించాలి. ఇవి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇవి మనం ఆచరిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుస్తామో శరీర క్రియలు మనం చెయ్యం. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా నడిపించబడమో ఈ శారీరక క్రియలు మనలో తాండవించడానికి అవకాశం. ఒకవేళ ఇవన్నీ మీరు చేస్తున్నారనుకోండి, రెగ్యులర్గా ఎవ్రీడే పద్ధతి ప్రకారం ఇలా మీలో జారత్వం, అభిచారం, ద్వేషం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషాలు, కలహాలు, కచ్చరం, మత్సరం, క్రోధం, అసూయ, అల్లర్లు,
జారత్వం, అపవిత్రత, కాముక, ఇవన్నీ చెత్త చెదానం ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే మీరు రక్షణ పొందలేదని అర్థం. యాబ్సెన్స్ ఆఫ్ సాల్వేషన్. అది ఎప్పుడైతే ఈ కంటిన్యూ లైఫ్ స్టైల్ మీకు ఉంటే, కంటిన్యూ లైఫ్ స్టైల్లో డామినేటెడ్ బై సిన్ మీకుంటే, పరిశుద్ధాత్ముడు మీలో లేడు అని అర్థం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీరు శక్తిని పరిశుద్ధాత్మ మీరు అధికారం ఇవ్వాలి. అది అప్పుడే మీలో ఆత్మ ఫలం కనబడుతుంది. ఫ్రూట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక ఈ ఆత్మ ఫలం వలన చూసారా, అందుకని 23లో ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు. అది కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇది ఆత్మ ఫలములా ఫలమా? ఫలములు కాదు, మళ్ళా ఫలం, ఫ్రూట్. ఒక్క ఫ్రూట్ ఇన్ని కనబడతాయి మనలో. అది ఎన్ని కనబడుతున్నాయి కదా అని ఫ్రూట్లు అని అనకండి. ఫ్రూట్ ఒకటే. దేవుని బిడ్డలో మనలో ఫ్రూట్ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అది నేను ఒక అబ్బాయి నన్ను ప్రశ్న అడిగాడు. ఏమన్నాడంటే, అంజూరపు చెట్టుని ఎందుకంటే దేవుడు శపించాడు? ఎందుకు శపించాడు చెప్పండి మీరు? అది వెరీ ఇంపార్టెంట్. ఫ్రూట్ లేదు, మెయిన్ అది. లీవ్స్ ఉన్నాయి అంటే ఏంటి? ఆకులు ఉన్నాయి. ఇవాళ చాలామంది ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఫ్రూట్ కనపడాలి. ఆకులు ఉన్నాయంటే ఫ్రూట్ కనపడాలి. ఎందుకంటే కనీసం ప్రారంభ దశ, స్టార్టింగ్ అయిన ఫ్రూట్ కనపడాలిగా. ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కాదు, కానీ మామిడిపల్లి సీజన్లో ఇప్పుడు సీజన్ కాదు, ఇంకా రాట్లా. కానీ మీకు ఇప్పుడు పూత కనపడుతుందా? పువ్వు కనపడుతుందా? కాయ కూడా వస్తుంది అక్కడక్కడ. ఫస్ట్ ఫ్రూట్ అంటారు దాన్నే ఫస్ట్ ఫ్రూట్. ఇవాళ మీరు ఆత్మానుసారంగా నడుస్తున్నారంటే మీ ఫ్రూట్ ఏది? మీ ఫ్రూట్ లేనప్పుడు ఆ చెట్టుని ఎలాగైతే దేవుడు శపించాడు, ఫ్రూట్ లేనప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీలో ఫలం లేనప్పుడు దేవుడు మిమ్మల్ని శపిస్తాడు. అంటే మీకు వద్దు ఇక చెట్టు నరికేమన్నట్టు. కొడుకు చెట్టు, అంజూరు చెట్టు ఫలించిన 3 సంవత్సరాలు ఫలించిన చెట్టు కూడా దేవుడు ఏమన్నాడు? ఇది నరికేమన్నాడు. ఎందుకు నరికేమన్నాడు? ఎందుకు శపిస్తున్నాడు? ఫ్రూట్ లేనప్పుడు జీవితాలు దేవుడికి ఇష్టం లేదు. అది ఇవాళ మనం ఫ్రూట్ పర్వాలేదులే అనడానికి లేదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రూట్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ అ క్రిస్టియన్. అది ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అ ఫ్రూట్, ఆ ఫ్రూట్ ఇది. ముందు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం నీలో లేదు. మెల్లిమెల్లిగా రావట్లేదు. ఎవ్రీడే నీలో అంతమాట కోపం, నీలో ద్వేషం, నీలో అసూయ, నీలో ప్రేమేది? నీలో సమాధానం ఏది? నీలో సంతోషం, హ్యాపీనెస్ ఏది? వై దిస్ ఇస్ దేర్ ఇస్ నాట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? బికాస్ యు ఆర్ నాట్ వాకింగ్ బై ది స్పిరిట్. నువ్వు ఆత్మానుసారం నడవట్లే. నీలో ఫ్రూట్ కనపడట్లే. నీలో ఏ ఫ్రూట్ కనపడుతుంది? చెత్త ఫ్రూట్ కనపడుతుంది. అది దేవుడి ఫ్రూట్ కాదు, స్పిరిట్ ఆత్మ ఫలం. మీలో ఫ్రూట్ లేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఫ్రూట్ ఎందుకులో ఉండదు అని అంటే, వై దెర్ ఇస్ నో ఫ్రూట్ అంటే ఆత్మానుసారంగా నడవట్లేదు. అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారం నడవట్లేదంటే అర్థం ఏంటి? ఆ దేవునికి అధికారం ఇవ్వట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని చదువుకోం, ప్రార్థన చేసుకోం. అది మెయిన్. ఫ్రూట్ ఎందుకు లేదో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త ఫ్రూట్ ఎందుకు లేదు మనలో చూడండి, 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని తీగను పారవేస్తాడు. ఫలించు తీగ, ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయండి. దేవుని కోరిక మీరు అందరూ ఫలించాలా, బహుగా ఫలించాలి. అయితే చూడండి 4వ వచనం, నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉంది. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అది ఎందుకు ఫలించట్లేదు ఇక్కడ రాసుంది. ప్రభు చెప్పిన మాట ఇది. మీరు ఎందుకు ఫలాలు లేవు? ఎందుకంటే అక్కడ క్లియర్ రాసుంది, నా యందు నిలిచి లేరు మీరు, మీ యందు నేను నిలిచిలేను.
అంటే అర్థం ఏంటి? మనం ఒకరిలో ఒకరు లేవు. ఒకరిలో ఒకరు ఎలా ఉంటారు చెప్పండి? నీలో దేవుని వాక్యం ఉంటే నువ్వు దేవుళ్ళో ఉన్నట్టు. నువ్వు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడి నీలో అప్పుడు మీరు ఫలిస్తారు. ఇవాళ ఒకరు మనం దేవుడిలో లేకపోతే, దేవుని వాక్యం మనలో లేదు, మీరు ఫలించలేరు. చూడండి 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. ఎంత క్లియర్గా ఉంది చూసారు? ఎవడైనాను 6వ వచనం, నా యందు నిలిచి యొండని ఎడల, క్లియర్గా రాసింది. నాలో మీరు లేరు, నన్ను నిడిచి వెళ్ళిపోయారు, నా భక్తి నిడిచిపెట్టి ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు లేడు. నా యందు నిలిచి ఉండని ఎడల ఏమైంది చూడండి, వాడు తీగవలే బయట పారవేయబడును, ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయను, అవి కాలిపోవును. అది పరిస్థితి. అందుకే క్లియర్గా రాసింది 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండలేనురా, మీకు ఏది ఇష్టమో అడుగుడే అది మీకు. అప్పుడు ప్రార్థన చేస్తే మీకు దొరికేస్తాయి. మీరు ఆత్మానుసారంగా ఉంటే, మీరు ఆత్మ ప్రకారం నడిస్తే, మీరు అడిగే కూడా మీరు చెత్త సదానం అడగరు, భోగాల గురించి అడగరు. బికాస్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్. వాక్యానుసారంగా మీరు అడుగుతారు. అది మీరు అప్పుడు తప్పక 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడను. అప్పుడే మీరు నా శిష్యులు. చూసారా? ఇవాళ దేవుని వాక్యం ఎంత క్లియర్గా రాసిందో చూడండి. దేవుని వాక్యంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ రకంగా మనం ఒకరిలో ఒకరు నిలిచి ఉంటే, దేవుడిని ఉంటే మనం ఫలించగలుగుతాం. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అది సో క్లియర్గా దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, మీలో ఫ్రూట్ కనబడాలి. ఆ ఫ్రూట్ కనబడాలంటే ఎవ్రీడే మీరు ఎవరికి అధికారం ఇవ్వాలా? దేవుడు ఆత్మానుసారంగా నడుచు కొనుడి దగ్గర కొనుడి నడుచు కొనుడి అంటే ఏంటి అర్థం? ఒకసారి కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. ఇప్పుడు చచ్చిపోయేంత వరకు నువ్వు ఫలాలు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు ఫ్రూట్ బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలించడానికి కారణం ఏంటంటే, బికాస్ ఫ్రూట్ ఏమంటారు దాన్ని? ఆత్మఫలం నీలో, ఆత్మ నీలో ఉన్నాడు కానీ, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కానీ. సరే, దాని అర్థం నేర్చుకున్న మనం ఇప్పుడు 24 నుంచి చదువుదాం. 24, 25, 26 చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది సో మొదటిది ఏం చదివాం? ఇందులో 3 ముక్కలు 4 ముక్కలు డివైడ్ చేసాం. ఫస్ట్ది ఏంటి? 16, 17, 18 3 వచనాల్లో ఆత్మానుసారంగా నడుచుకోండి, వాక్ బై ద స్పిరిట్. 19, 20, 21 వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, శారీరపు కార్యాలు చూసాం కదా, శరీరం చేసే కార్యాలు. 22, 23 ఏం చూసాం? ఆత్మఫలం మనం చూసాం. సో 3 భాగాలు అయినాయి. ఇప్పుడు 4వ భాగాన్ని ఇప్పుడు చదివిన భాగంలో మనం విడదీస్తే 24వ వచనం నుంచి మనం చదివితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అది ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి సంబంధం? క్రీస్తు యేసు సంబంధం. యేసు బిడ్డలం మనం ఏం చేసాం? మన కోరికలన్నీ ఏం చేసాం? మన శరీర కోరికలు, అది ఎవ్రీ డే మంది. సో మీ కోరికలు ఏం చేస్తారు? మీరు సిలువేస్తారు. మీ ప్యాషన్స్ ఎందుకు? ఎవరితో మీరు యూనియన్ ఉండడానికి? యేసు ప్రభు. సో 25లో చెప్తున్నాడు, మనం ఆత్మని అనుసరించి జీవించేవారు అయితేనా ఆత్మను అనుసరించి ఏం నడుస్తాం? క్రమముగా నడుస్తాం. అది ఇవాళ మీరు ఎవ్రీడే క్రమముగా నడవాలంటే, ఎవ్రీడే అక్రమంగా నడవకూడదంటే ఆత్మను అనుసరించి. ఇవాళ మనం లేటుగా ఎందుకు వస్తారు చర్చికి? ఇవాళ చూడండి 5 అంటే 5 గంటలకు వచ్చేస్తున్నారు. ఎందుకు?
క్రమం. ఆత్మానుసారంగా నడిస్తే క్రమం ఉంటుంది, ఆత్మానుసారంగా నడవకపోతే క్రమం ఉండదు. ఎందులోనైనా ఆ క్రమం. ఎవ్రీ డే ప్రభువా నేను ఆత్మానుసారంగా నడిచేవాడుగా. అది. సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు క్రమముగా నడుచుకుందు. క్రమముగా ఏం చేస్తారు? నడుచు కొందుము అంటే ఏంటి అర్థం? ఆత్మానుసారంగా ఏం చేయాలి మనం? చదవండి అక్కడ. ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అంటే ఏంటి? ఆత్మను అనుసరించి కానీ మీరు జీవించేవారిగా ఉంటారా? అలా జీవిస్తూనే ఉంటారా? అప్పుడు ఆత్మను అనుసరించి మీరు క్రమంగా నడుస్తారు. నడుచు కొందురు అంటే ఏంటి? ఇదంతా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎవ్రీ డే ఆత్మను అనుసరించి మీరు ఏం చేయాలా? ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. అంటే ఎప్పుడైతే ఆత్మను అనుసరించి నువ్వు జీవిస్తావో ప్రతిరోజు ఆత్మను అనుసరించి క్రమముగా నడుస్తావు. అది అక్కడ అర్థం. దేవుని బిడ్డలమైన మనం సంవత్సరానికి ఒకసారి కాదు పళ్ళు తోమడం. ఎవ్రీ డే. సో ఎవ్రీ డే వాక్ బై ద స్పిరిట్. అలా ఎప్పుడు నువ్వు అలా నడిస్తే, ఎవ్రీ డే నువ్వు అలా నడిస్తే 26 ఒకరికొకరికి వివాదము ఉండదు, దెబ్బలాటలు ఉండవు, ఒకరికొకరు అసూయ పడము, వృధాగా అతిశయ పడక ఉందుము. అది ఈ 3 మనలో ఉంటాయి. వివాదాలు ఉండవు, ఇంకొకటి ఏముండదు, అసూయ ఉండదు, అతిశయం ఉండదు. అది అంటే అర్థం ఏంటంటే దెబ్బలాటలు ఉండవు, జలసి ఉండదు, అసూయలు, ఇంకోటి బాగుపడితే ఓర్చుకోలేని స్వభావం. 3వది అతిశయం అంటే గర్వం ఉండదు. అది. సో తప్పక ఒకవేళ కానీ మీరు ఇలా నడుచుకోకపోతే మీలో కూడా కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, ఒకరితో మాట్లాడి చాలా ప్రైడ్ ఉంటుంది. అది ప్రతిరోజు రక్షించబడినటువంటి వారిలో ఐక్యత ఉంటుంది, హ్యూమిలిటీ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. అది మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, మిమ్మల్ని మీరు ఐక్యతలో నడిపించుకుంటారు. అది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం విన్నాం. సో ఇందులో మనం నేర్చుకున్నది ఏంటంటే క్రైస్తవ జీవితం అనేది ఒక కాన్ఫ్లిక్ట్, ఒక దెబ్బలాట లాంటిది. ఏంటి ఆ దెబ్బలాట? అంతరంగంలో దెబ్బలాట. బయట దెబ్బలాడం మనం. ఎక్కడ దెబ్బలాడం? లోపల అంతరంగంలో దెబ్బలాట. బ్యాటిల్ ఫీల్డ్. ఎవరికి బ్యాటిల్? ఎవరికి దెబ్బలాట? ఎవరికి? ఆత్మకి. అది ఈ 2 లోపల. ఎవరు విజయం సాధిస్తారు? అబ్బా అలాగా. ఆత్మ సాధించాలంటే మీరేం చేయాలి? అది అంతేగాని జయిస్తుందని మీరు చెప్పేస్తే కుదరదు. అక్కడ మీరు జయిస్తారని చెప్పేస్తారు, సాయంత్రం వెళ్ళి మీరు మళ్ళీ ఫైటు, దెబ్బలాట, అసూయ, గొడవలు ఇలా ఎందుకు వస్తున్నాయి? మీలో ప్రేమ లేదు. మీ తప్పు కాదు, మీరు ఆత్మానుసారం నడవట్లేదు అంతే. అది ఎవరు మంచోళ్ళు ఏం కాదు, అందరికీ ఫైటింగ్లు వచ్చు, అందరు దెబ్బలాడతారు. మీకంటే ఎక్కువ నేను దెబ్బలాడగలను, మీకంటే ఎక్కువ నేను కోప్పడగలను. అదే అంటే అర్థం అందరికీ ఉన్నాయి ఇవన్నీ. కానీ మనం చేయకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆత్మానుసారంగా నడవాలి ఈ కాన్ఫ్లిక్ట్ మీద. అది. సో తప్పక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏది మనల్ని డెవలప్ చేసేదంటే దేవుడు పరిశుద్ధ ఆత్ముడే. మీరు ప్రతిరోజు ఆయనకు అధికారం ఇస్తే ప్రతిరోజు మీలో ఈ ఫ్రూట్ కనపడుతుంది. అది. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం సిలువేసియాల ఏది? కోరికలు. అది ఎవరి కోసం మనం బ్రతకాలా? దేవునికి. పాపం విషయం మనం చచ్చిపోయాం. అది ప్రతిరోజు కంటిన్యూ ప్రాసెస్, డైలీ ఆన్ గోయింగ్ ప్రాసెస్, నాట్ వన్ టైం ఈవెంట్. ఏది? వాకింగ్ ఇన్ స్పిరిట్. సో 16వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకున్న భాగంలో 4 భాగాలుగా విభజించాం. మొదటిది దేవుని బిడ్డలు అందరం మనము ఆత్మానుసారంగా నడవాలి. 2 శరీర కార్యాలు ఏంటో మనకి అర్థమైనట్టు దేవుడు చెప్పాడు. ఇవన్నీ చేస్తున్నామేమో ఒకసారి చూసుకో, ఇవి చేస్తే మాత్రం పరలోకం లేదు, ఇలా చేసేవాళ్ళలో రక్షణ కార్యం జరగల, ఇలా చేసేవారిలో ఆత్మ లేడు,
ఎందుకంటే ఈ చేసేవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. నీలో కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేవు. 3, ఆత్మ మీలో ఉంటే గుర్తులు చెప్పాడు. ఆత్మ మీలో ఉన్నాడు దేవుడు. మీ ప్రతిరోజు ఆత్మానుసారంగా నడుస్తున్నారు మీరు అని అంటే మీలో గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు ఏంటంటే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఏంటో ఒక్కొక్కటి మనం చదువుకోవాలి. ఇక దేవుని బిడ్డలు 4వది ఆత్మానుసారంగా నడిస్తేనే క్రమంగా నడుస్తుంది. మనం తప్పక దేవుని బిడ్డలు శరీర కోరికలు సిలివేస్తే అప్పుడు మనం క్రమంగా నడుస్తాం. ఆ క్రమంగా నడవడం అంటే మనలో అసూయలు ఉండవు, మనలో దెబ్బలాటలు ఉండవు, మనలో గర్వం ఉండదు. అలా దేవుడు జీవించడానికి మనకి కృపను అనుగ్రహించి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? నిన్నటి రోజు ఏం చదువుకున్నాం? పొద్దున్నే రావడం వల్ల చూసారు ఎన్ని విషయాలు నేర్చుకున్నాం. నిన్న ఏం చదువుకున్నాం? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు చేయాలి ఇది? శోధన వచ్చినప్పుడా? ఎప్పుడు చేయాలా? ఇది ఎవ్రీడే ప్రతిరోజు శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రతిరోజు దుష్టుడి నుంచి తప్పించమని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నేను ఆత్మానుసారంగా నడవడానికి, ఆత్మకు అధికారం ఇవ్వడానికి కోరుకున్నాను. అందుకే పొద్దున్నే లేచి బైబిల్ చదువుతాం. అంతేకాని వాళ్ళు మంచి జరిగిపోవాలి ప్రభా, లాటరీ పేరుపోయేలా, డబ్బులు వచ్చేలా ప్రభు ఆశ, అందుకని మంచి వాక్యం ఇచ్చి ప్రభు అది కాదు. దేవుడి సహాయం ఉంటే అప్పుడు మనం చక్కగా నడుస్తాం. ఈ లోకంలో మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాం. ఇవాళ నేర్చుకున్నాం ఆత్మానుసారంగా నడుచుకొని సహాయం పొంది మనం దేవుని సంతోషపెట్టాలని ఈరోజు. సో ప్రార్థన చేయడానికి ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ మానేసి ప్రభువా నాకు డబ్బులు ఇచ్చేయి, సాయం చేసే, అప్పులు తీర్చేయి, సాయం చేసి ఆయన దేవుడు అవి ఇచ్చినా తీరుస్తాడు, డబ్బులు ఇస్తాడు. కానీ ఏమవుతుంది? కాదు, ఏమవుతుంది అని అంటే ఈ డబ్బులు వచ్చేసినాయి, ఇంకా నీకు డబ్బులు ప్రార్థన చేస్తే అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ గురించే ప్రార్థన మొదలెడతావు. దేని గురించి ప్రార్థన చేయడం మానేస్తావు? ఆత్మ నడిపింపు కొరకు, దేవుడి సహాయం కొరకు, నువ్వు అధికారం కొరకు ప్రార్థన చెయ్యు. ఆ రోజు నువ్వేమవుతావు? పడిపోయావు. ఆ రోజు నువ్వు ఫెయిల్ అయిపోవాలి. ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ఎవ్రీ వన్ విల్ గో టు దిస్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్. కొంతమందికి ఎలాంటి దెబ్బలాట్లు ఉంటాయి, మనస్పర్ధలకు. ప్రతి వాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్ గుండా వెళ్ళాలా. ప్రతి వాళ్ళు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అంతరంగంలో స్ట్రగల్. కొంతమంది ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ఇలాగ అంతరంగంలో చాలా పోరాటం ఉంది, నాకు సహాయం కొరకు ప్రార్థన చేయండి, ఎందుకు ఇలాంటి ప్రేరేపణలు వస్తాయి, ఎందుకు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కానీ అంతరంగంలో వాళ్ళు ఆల్రెడీ ఉంటాయి. అది ఎవరికైనా ఉన్నాయి అన్నీ. అది అంతరంగంలో అందరికీ పోరాటం ఉంది. గెలవడానికి నేను ప్రతిరోజు సహాయం అడగాల. అప్పుడే నువ్వు ఓడించు. ప్రార్థన చేయడానికి బోలు అంశాలు ఉంటుంటే మరి ఖాళీగా ఉంటారు. లెట్స్ ప్రే. కొంచెం ప్రార్థన చేసుకోండి. ప్రభా మీకేనా వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు లైవ్లో వీక్షించిన వారిని కూడా దీవించండి. వాళ్ళ ప్రార్థన కూడికి వచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి. ప్రతిరోజు మీ వాక్యాన్ని మేము చదువుకోవడం వల్ల, ప్రతిరోజు మీ వాక్యం మాలో నిలిచి ఉండడం వల్ల, పరిశుద్ధాత్ముడు మాలో ఉండడం వల్ల, మేము ప్రభా ఆయనకి అధికారం ఇవ్వడం వల్ల, ఆత్మ నింపుదల మేము పొందుకోవడం వల్ల మా జీవితంలో ప్రభా శారీరకమైన శోధనల్ని మేము జయించగలం. శారీరకమైనటువంటి ఇచ్చల్ని మేము జయించగలం. ఏ రోజైతే శరీరానికి ప్రభా మేము అధికారం ఇచ్చేస్తామో, ఏ రోజైతే ఆత్మకు అధికారం ఇవ్వమోలేమో, ఏ రోజైతే ఆత్మని మేము ఆత్మానుసారంగా నడవలేమో, నడిపించమని అడగలేమో, ఆ రోజు మేము పడిపోయే ప్రమాదం, ఆ రోజు మేము శోధనలో పడిపోయాము అవకాశం. కనుకనే మేము శరీరం దాని కోరికలను సిలివేసేయాలి. ఇప్పుడు కనుక సిలివేయబడినటువంటి మేము ఆత్మానుసారంగా జీవించినటువంటి వారం అయితేమా, ఆత్మానుసారంగా జీవిస్తే క్రమముగా నడుస్తుంది. ఫలాలు మనలో కనపడతాయి. ఫ్రూట్ లేని వాళ్ళని శపించారు. ఇవాళ మీ బిడ్డలు ఫ్రూట్ ఉండాలని కోరుకుంటున్నారు. ఫలం లేనటువంటి క్రైస్తవ జీవితం వ్యర్థం. ఫలం లేని విశ్వాస జీవితం వ్యర్థం. ఫలించలేనటువంటి వారు శపించాడు. అంజూరపు చెట్టు ఫలాలు ఫలించలేదు, ఆకులు మాత్రం కనపడదు. ఇవాళ మేము వేషధారణ క్రైస్తవులంగా చూపిస్తున్నాం.
దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, బైబిల్ ఉంది మా చేతిలో, బొట్టు తీసాం, గుడికి వెళ్తున్నాం, మేము క్రైస్తవులమే అని ప్రజల్ని మోసం చేస్తున్నాం, మిమ్మల్ని మోసం చేస్తాం. కనుక ప్రభు అయిన మీరే ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మోసం చేసి ఆకులు కనబడ్డాయి, ఆకులు ఉన్నాయంటే తప్పక ఫలం కనబడాలి అని, ఒక్క ఫలం కూడా లేదనంటే ఎందుకు ఇలా మోసం చేస్తున్నాం? ఇవాళ క్రైస్తవులు, విశ్వాసులు, రక్షించబడిన వారు, దేవుని బిడ్డలు అని చెప్పి మోసం చేస్తున్నాం. ఎందుకనంటే మాలో ఫలం కనబడ్డం. మాలో ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆ ఫలాలు, ఆ ఫలం, ఆ ఫ్రూట్, ప్రభా మేము మంచి ఫలాలు ఫలించేవారుగా, మీకు సంతోషం కలిగించాం, క్రమముగా నడిచేవారు. మాలో ఎప్పుడు అసూయలు, మాలో ఎప్పుడు వివాదాలు, మాలో ఎప్పుడు అతిశయం, గర్వం లేక దేవుని బిడ్డలంగా శరీర క్రియలు మేము చేయం. సంతోషపెట్టే జీవితం, మిమ్మల్ని ఆనందపెట్టే జీవితం మా అందరికీ దయచేయండి. ప్రతిరోజు శోధనలో ప్రవేశించుకుని, ప్రతిరోజు దుష్టుడి నుంచి తప్పించుకుని, ప్రతిరోజు మేము ఆత్మానుసారంగా నడవడానికి సహాయం అడుగు, ముందు కొనసాగడానికి కృపదాయించు. యేసయ్య ఘనమైన నామంలో మీకు వినంత బ్రతుకులాడి స్తుతించి ప్రార్థించాడు వినంత వేరుగున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెంసేపు ప్రార్థన చేసుకొని